నాకు భయంగా ఉంది ఆనంద్. భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ మోహిని అక్క ఉంది. ఆమె ప్రమాదాలన్నీ చూసుకుంటుంది. మంచిది ప్రియా, నువ్వు వచ్చావు. నేను హీరాతో మనోహర్ ఇంటికి వెళ్తా. శివాని, నాగలోకం ఆపదలో ఉన్నది. అందుకే నాగమాత హీరాను పిలిపించుకుంది. అక్కడ నువ్వే అంతా చూసుకోవాలి. ఇదంతా నాగమణి లేకపోవటం వల్లే జరుగుతోంది. ఈ రోజు మనోహర్ నుంచి నిజం తెలుసుకుంటా. ఆ పామును రానివ్వు. మనోహర్, నా నుండి ఎన్నోసార్లు తప్పించుకున్నావు. ఇప్పుడు నిన్ను నా నుండి ఎవరూ కాపాడలేరు. ఎవరూ లేరు. ఇది ఎలాంటి శక్తి? లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. ఒక్కసారి నా ఈ పాపి బొమ్మ తయారైతే ఆ తర్వాత మనోహర్ చేత దీనిపై చేయి వేయిస్తా. అప్పుడు ఆ ఇచ్ఛాధారి నాగనాగినులు అతని దరిదాపుల్లోకి కూడా రాలేరు. ఇంకా మరి నా అద్దు రహస్యం కూడా రహస్యంగానే ఉండిపోతుంది. రారాజ్ హాగు. రాజ్, ఇదిగో ఈ తుపాకీ తీసుకో. బయట కాపలా ఉండు, ఎవరిని రానివ్వకు. మనోహర్ సార్, మీరు బాగానే ఉన్నారుగా? అక్కడ ముసలామే, ఆమె వింత పూజ. ఇక్కడ మీ చేతిలో తుపాకీ, మీరు ఇలా భయపడి నాకు సరిగ్గా అనిపించడం లేదు. నీకు జీతునిచ్చేది ప్రశ్నలాడడానికా లేక పనికా? ఇదిగో తుపాకీ పట్టుకో. బయటికి వెళ్ళి కాపలా ఉండు. ఏ మనిషి, పశు, పక్షి లోపలికి రావడానికి ప్రయత్నించినా అక్కడికక్కడే కాల్చిపారే. వెళ్ళు వెళ్ళు. మనిషా లేక రాక్షసుడా అనిపిస్తే కాల్చి. నాకైతే ఈ మనిషి నచ్చలేదు. ఇతనిచ్చే ఈ పిచ్చి పాలు కూడా నచ్చవు. పెద్దబాబు మాట కాకపోతే నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నేను చావను. నేను చావను. లేదు. రాజ్ ఇక్కడ. ఈమెవరో? మరి ఈమె ఇక్కడ ఏం చేస్తుంది? నమస్తే గురుదేవా. మీరు అంతా బాగుంది కదా? శివాని, ఇక్కడ ఒక పెద్ద గన్ను తుఫాన్లా నీ కోసం ఎదురు చూస్తుంది. నేను స్వయంగా రావాల్సి వచ్చింది. ఖండమా? శివాని, లోపల ఒక ముసలామె చాలా శక్తివంతమైన తంత్రమంత్రాలు చేస్తుంది. ఆమె తంత్రమంత్ర సాధన శక్తి వల్లనే నువ్వు లోపలికి వెళ్ళలేకపోతున్నావు. కానీ గురుదేవా, ఎవరు ఆ స్త్రీ? శివాని, ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు, కానీ ఆమె శక్తికి విరుగుడు ఏంటో నేను నీకు తప్పకుండా చెప్పగలను. చెప్పండి గురుదేవా, నేను అన్నిటికీ సిద్ధమే. ఇక్కడి నుండి 10 కోసుల దూరంలో ఉత్తర దిశలో ఒక తామ్లోయ ఉంది. ఆ లోయ అవతల ఒక గుహ ఉంది. ఆ గుహలో తెల్లటి మహాశంఖం ఒకటి ఉంది. ఆ మహాశంఖం ధ్వనితోనే ఈ ముసలామె శక్తి యొక్క మాయాజాలాన్ని ఛేదించవచ్చు. అది ఛేదించడం వల్ల మనోహర్ దగ్గరికి చేరుకోగలనా? అవును శివాని, మనోహర్ దగ్గరికి చేరుకోవడమే కాదు, అతని చేత నిజాలన్నీ చెప్పించగలవు. శివాని, నీ దగ్గర సమయం తక్కువ. ఆ ముసలామె సాధన పూర్తవబోతుంది.
ఆమె సాధన పూర్తి కాకముందే నువ్వు ఆ మహాశంఖాన్ని తీసుకురావాలి. నీ చేయి చాపు. ఇది ఎర్రటి దారంతో కట్టిన ఒక యంత్రం. నీ చేతికి కట్టుకో. శివాని, ఈ ప్రయాణం అంత సులభం కాదు. ఈ యంత్రం నీలం రంగులోకి మారకముందే నువ్వు ఆ మహాశంఖాన్ని తీసుకురావాలి. ఆ ముసలామ శక్తిని అడ్డుకోవటానికి ఇదే ఏకైక మార్గం. నాగమణిని కాపాడు శివాని. నందిని, ఇది మీకు తెలుసు, నాకు తెలుసు. మనం స్నేహితుల కన్నా ఎక్కువే. మరి ఎందుకు? రోహిత్, నేను అసలు మర్చిపోయాను. మా నాన్న నుండి ఫోన్ రాబోతోంది. ఆ ఫోన్ ఎత్తడం నాకు ముఖ్యం. మా నాన్న సమయ పాలనలో ఎంత కఠినంగా ఉంటారో నీకు తెలుసు. సరే, నేను ఇక వెళ్తా. నువ్వు నన్ను ఎంత తిప్పాలనుకుంటే అంత తిప్పుకో. కానీ నిజం ఏంటంటే నువ్వు త్వరలోనే నా చేతుల్లో ఉంటావు. ఇదే బెడ్ మీద ఉంటావు. ప్రామిస్. ఇది నిప్పుల నది. నీళ్లకు బదులు లావా ప్రవహిస్తోంది. సమయం తక్కువగా ఉంది. నేనెలైనా నదిని దాటాల్సిందే. మంటలను ఒక్కటి మాత్రమే అదుపు చేయగలదు. వీళ్ళు. నేను ఈ నిప్పుల నదిపై నీటి వంతెనను నిర్మిస్తే నేను నదిని దాటగలను. నీళ్లు బావి. నీళ్లు దొరికాయి, కానీ నీళ్లు తోడటానికి తాడు బకెట్ లేదు. బావిలోంచి నీళ్లు ఎలా తీయాలి? ఒక ఉపాయం ఉంది. నీళ్లు నిప్పుల నది దాకా చేరాయి. నా మాయతో నీటి వంతెనను నిర్మించి ఆ నిప్పుల నదిని దాటవచ్చు.
దేవుడా, బాబు ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో, తను ఎక్కడున్నాడో తెలియడం లేదు, అర్థం కావడం లేదు. వినండి, బాబు ఇంకా ఇంటికి రాలేదు. ఈరోజు అతనికి ఎంత బాధగా ఉందో. దిగులుతో కుర్రాడు ఏది చేసుకోడుగా. నీకేమైనా పిచ్చా? మన రాజు అలాంటి వాడు కాదని నీకు తెలుసు కదా. అలా కాదు అని చెప్తూనే మీరు అతన్ని మీకు ఎంత దూరం చేసుకున్నారో తెలుసా? తన మనసును చూసారా? తనకేమనిపిస్తుందో? దేవుడా, నా మనసు కుంగిపోతోంది. మీరు ఏదైనా చేయండి, రాజుని ఇక్కడ తీసుకురండి. నాకు అవేమీ తెలీదు. నువ్వు జాగ్రత్త, సరేనా? మళ్ళీ భయంకరమైన తుఫాను. నా దగ్గర సమయం తక్కువ, నేను ఆగలేను. రాజ్ ప్రాణాలకు ముప్పు. మరి ఆ ముసలామే సాధన పూర్తయ్యేలా ఉంది. దేవా, నేనేం చేయాలి? హే మహాదేవ్, నేను గుహ వరకు చేరాను, కానీ దీని లోపలికి వెళ్ళే దారే ఇది. దూరంగా వెళ్ళిపో అమ్మాయి, లేదంటే చేతులారా ప్రాణాల మీదకు తెచ్చుకోవటమే. ఓ మాయావి గుహ, శ్వేత శంఖం కోసం ఇక్కడికి వచ్చాను. నేను శ్వేత శంఖం తీసుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళను. నాకు లోపలికి వెళ్ళే దారి చెప్పండి. అమాయకపు అమ్మాయి, ఆ శ్వేత శంఖాన్ని పొందటం అంత తేలికైన పని కాదు. దాన్ని పొందటానికి నువ్వు తెలివితేటలు ఇంకా శక్తి రెండింటినీ ఉపయోగించాలి. ప్రమాదాలు ఎదుర్కోవాలి, ఇంకా పొడుపు కథల వంటి ప్రశ్నలను ఛేదించాలి. కానీ తప్పుడు సమాధానం నిన్ను భస్మం చేసేయగలదు.
అమ్మాయి సమ్మతమేనా? నాకు సమ్మతమే. చెప్పండి, మీ మొదటి పొడుపు కథ ఏంటి? మనిషి విజయము నుండి ఏమి నేర్చుకోవాలి? మనిషి విజయం నుండి వినయాన్ని నేర్చుకోవాలి. నీ జవాబులో దమ్ముంది, మొదటి అడుగు వేయి. శ్వేత శంఖం. ఇదేంటి? అప్పుడే కాదు అమ్మాయి, ఇంకా రెండో మెట్టు పొడుపు కథ మిగిలి ఉంది. మీ రెండో మెట్టు పొడుపు కథ ఏంటి? జ్ఞానానికి చరమసీమ ఏది? దీని సమాధానం నాకు తెలియదు. జ్ఞానానికి చరమసీమ నా దగ్గర సమయం తక్కువ. నేనేం చేయాలి దేవా? జ్ఞాన సముపార్జన యొక్క చరమసీమ ఏది చెప్పు, లేదంటే నువ్వు ఇక్కడికక్కడే భస్మమైపోతావు. నా దగ్గర సమయం తక్కువ. నాకు జవాబు తెలియదు. నేనేం చేయాలి? జ్ఞాన సముపార్జన యొక్క చరమసీమ ఏది తెలియకపోతే నువ్వు ఇక్కడికక్కడే భస్మమైపోతావు. ఈ పాములు నా బుర్రను పూర్తిగా పాడు చేసేస్తున్నాయి. అమ్మాయి త్వరగా చెప్పు, జ్ఞాన సముపార్జన చరమసీమ ఏది? హర్ హర్ మహాదేవ్. నమస్తే గురుదేవా. చాలా మంచిది శివాని. నీ సాధనలో ఉన్న భక్తి, ఇటువంటి నిజమైన భక్తి చాలా అరుదుగా కనిపిస్తుంది. నువ్వు చూడు, మహాదేవుడు నీ భక్తికి తప్పకుండా ప్రసన్నమవుతారు. నిజమా గురుదేవా? మీకు అలా అనిపిస్తుందా? అవును శివాని. మహాదేవ్
బోలానాథుడు అని పిలుస్తాము. ఆయనే స్వయం సిద్ధేశ్వరుడు, మహాజ్ఞానానికి నిలయం ఆయన. మహాదేవుడి జ్ఞానాన్ని ఎంతో కఠినమైన జపతపస్సుల ద్వారా పొందారు. ఇక ఏ భక్తుడు నిశ్చలమైన మనసుతో కొలుస్తారు, ఆయన భక్తిలో లీనమైపోతారు. మహాదేవుడు ఆ భక్తుడికి తన సిద్ధులను, వరాలను ప్రసాదిస్తారు. నాకు తెలుసు, జ్ఞానానికి పరాకాష్ఠే సిద్ధి. నా పాపి బొమ్మ తయారైపోయింది.